అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొద్దిసేపటి క్రితమే కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభమైంది. ఇక ఈ కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభమైంది. ఇక ఈ కేబినెట్ మీటింగ్లో పలు పథకాలు ఏవైతే సూపర్ 6 పథకాలు ప్రకటించారో ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇందులో ముఖ్యంగా మహిళలకైతే 15,000 రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక 15,000 రూపాయలు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు, అర్హతలు ఏంటి, దేనికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు, ఇక ఆ వివరాలన్నీ కూడా మనకు విడుదల చేయడం జరిగింది. ఇక తప్పనిసరిగా ఇది ఒకటి చేసుకుంటేనే మీకు 15,000 రూపాయలు అయితే వస్తాయండి. ప్రతి సంవత్సరం కూడా ఈ 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత సపోర్ట్గా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. ఇక వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఈ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో పథకాలు అయితే రాబోతూ ఉన్నాయండి. ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఉచితంగా మీ ఫోన్లోనే మీరు ఫ్రీగా చూడాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే అంటే ఉదయం 11 గంటల నుంచే మనకు కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభమైంది. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఎలా ప్రవేశపెట్టాలి, అలాగే ఏ పథకాలకు ఆమోదం తెలపాలని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన సీఎం గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాల్లో ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ 6 పథకాల్లో భాగంగా మనకు తల్లికి వందనం అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక స్కూళ్లు తెరిచి మనకు 20 రోజుల సమయం అయితే గడిచిందనమాట. ఈ నేపథ్యంలో మనకు తల్లికి వందనం అనే పథకం పేరుతో ఏదైతే ప్రవేశపెట్టామో ప్రతి పిల్లాడికి కూడా బడికి పంపే తల్లుల ఖాతాల్లోకి ప్రతి పిల్లాడికి కూడా మనకు 1వ తరగతి నుంచి కూడా 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలని, ప్రతి తల్లి ఖాతాలో కూడా మనకు ఒక పిల్లవాడు ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000 రూపాయలు, ముగ్గురు పిల్లలు ఉంటే 45,000 రూపాయలు, ఈ విధంగా మనకు వారందరికీ కూడా జమ చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే రూపొందించారు. ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో ఇలా ఫార్వర్డ్ చేస్తున్నారండి ఒక న్యూస్ అనేది. అదంతా కూడా ఫేక్ న్యూస్, దాన్ని ఎవరు కూడా నమ్మద్దండి. ప్రభుత్వం ఇంకా విధి విధానాలు ఖరారు చేయలేదని కూడా ఈ సందర్భంగా మన ఛానల్ ద్వారా కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తూ ఉన్నాను. ఎటువంటి మనకు ప్రస్తుతానికైతే ఇంకా ప్రభుత్వం అధికారికంగా మనకు ఫలానావి ఉంటేనే మీకు ఇస్తామని చెప్పలేదన్నమాట. కేవలం ఒక్క అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి ఈ ఒక్క అప్డేట్ని అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మనకు ఏ డాక్యుమెంట్లు కావాలంటే ప్రాథమికంగా అండి ప్రభుత్వం కూడా ఇవే చెప్తుంది. చెప్పినా చెప్పకపోయినా మనకు నీడెడ్ ఈ అప్లికేషన్ అనమాట, ఈ పేపర్లు అనమాట. ముఖ్యంగా చూసుకుంటే రేషన్ కార్డు అనేది తప్పకుండా తీసుకుంటారు. అలాగే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, ఈ 3 ప్రామాణికంగా తీసుకుంటారు. విద్యార్థికి ఆధార్ కార్డు తప్పనిసరి, తల్లికి ఆధార్ కార్డు తప్పనిసరి, ఇక అమ్మకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. అంతేకాకుండా రేషన్ కార్డు కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలన్నమాట. ఈ విధంగా ఉన్నవారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. అంతేకాకుండా పిల్లలను ఎంతమంది గతంలో మనకు ఒక న్యూస్ కూడా మీరు చూస్తుంటారు. ఇప్పటికే ఒక పిల్లాడికి మాత్రమే ఇస్తామన్నారు, తల్లికి వందనాన్ని మనకు తల్లికి వంచన పేరు చేసేసారు. ఇలా రకరకాలుగా మనకు న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. కానీ ఇక్కడ ప్రభుత్వం స్పందించి ఎటువంటి అప్డేట్ ఇంకా తీసుకురాలేదు. ఎంతమంది పిల్లలున్నా కూడా మేము తప్పకుండా ఈ అమ్మకు వందనం అంటే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని, పగడ్బందీగా అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అర్హత ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా ఈ డబ్బులను అందిస్తామని కూడా చెప్పడం జరిగింది అనమాట. ఈ నేపథ్యంలో నీడెడ్గా ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. అంతేకాకుండా మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ప్రతి పిల్లవాడికి అంటే మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఆధార్ కార్డ్ అప్డేషన్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలని మనకు కీలకమైన అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అంటే మీ పిల్లలకు ఆధార్ కార్డు ఎప్పుడో తీసుకుని ఉంటారు, అది ఇంకా మీరు అప్డేట్ అనేది చేయించుకోండ్రు.
కాబట్టి మీరు తప్పకుండా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని కూడా సూచన ఇచ్చింది. అంతేకాకుండా ఈ ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి మనకు స్కూళ్ళలోనే క్యాంపులు ఏర్పాటు చేస్తామని వారు పిల్లలు చదువుతున్నటువంటి స్కూళ్ళలోనే వారు ఆ క్యాంపు ద్వారా వారి యొక్క ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవచ్చని కూడా తెలపడం జరిగిందనమాట. అలా కాకపోయినా కూడా ఈ నెల 23 నుంచి 27 వరకు కూడా ప్రత్యేకంగా గ్రామాల లేదా వార్డు సచివాలయాల ద్వారా ఆధార్ అప్డేషన్ కోసం క్యాంపులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పిల్లలందరికీ కూడా మీరు ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈ ఆధార్ అప్డేట్ తప్పనిసరి చేసిందనమాట. ఈ ఆధార్ అప్డేట్ చేసుకుంటేనే మీకు ఈ అమ్మకు వందనం పేరుతో, అంటే గతంలో అమ్మఒడి, ఇప్పుడైతే తల్లికి వందనం, ఈ యొక్క పథకం డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా మీ పిల్లవాడికి మీరు ఆధార్ కార్డు అప్డేషన్ అనేది తప్పనిసరిగా చేయించాలని ప్రభుత్వం అయితే ఈ ఒక్క అప్డేట్ని అయితే ఖచ్చితంగా తీసుకురావడం జరిగింది. ఇక గతంలో అనేకమైనటువంటి రూల్స్ ఉన్నాయండి. కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటితే అమ్మఒడి రాదని, అంటే ఆ తల్లికి వందనం పథకం వర్తించదని గతంలో మనకు ఆ ప్రభుత్వం అయితే 4 చక్రాల వాహనం ఉన్నా, లేకపోతే భూమి ఎక్కువగా ఉన్నా, ఇలా రకరకాల ఆదాయ పన్ను కడుతున్నా, ఇలా రకరకాల అర్హతలను అయితే తీసుకొచ్చిందనమాట. ఇప్పుడు ఎట్టకేలకు మనకు వాటన్నిటిని కూడా తీసివేసే ప్రయత్నం అయితే చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇంకా విధి విధానాలు ఖరారు చేయలేదు. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు పలు సోషల్ మీడియా గ్రూపుల్లో, వాట్సాప్లో వాటిల్లో వస్తున్నటువంటి న్యూస్ని అయితే నమ్మద్దండి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. మహిళలందరూ కూడా మహిళల ఖాతాల్లోకి మనకు 15,000 రూపాయలను అయితే అందజేయబోతోంది. ఈ రోజు జరిగినటువంటి మీటింగ్లో కూడా మనకు కీలక నిర్ణయం తీసుకుని ఎక్కువగా ఈ సూపర్ 6 పథకాలపైన మనకు ప్రస్తావించడం జరిగింది. అంటే ఎంత డబ్బులు కావాల్సి ఉంటుంది ఈ సూపర్ 6 పథకాలను అమలు చేయాలంటే, మనకు ఎంత అమౌంట్ కావాలి, ఒక్కొక్క పథకానికి ఎంత అమౌంట్ కావాలనేది కూడా మనకు ప్రభుత్వం అయితే అంచనా వేస్తుందన్నమాట. ఈ నేపథ్యంలోనే మనకు దీని పరంగానే మనకు రైతులందరికీ కూడా, మనకు మహిళలందరికీ కూడా మనకి డబ్బులు అయితే వేస్తారండి. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకుని ఉండండి. ప్రభుత్వం అయితే ఈ నెల చివరి వారంలో అప్డేట్ అయితే తీసుకొస్తుంది. అప్డేట్ తీసుకొచ్చిన తర్వాత మీకు వచ్చే నెల, అంటే ఆగస్టు నుంచి తప్పకుండా పిల్లలందరికీ కూడా ఈ తల్లికి వందనం 15,000 రూపాయలతో పాటు ఒక కిట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. అంటే యూనిఫాము, బట్టలు, షూస్ ఇవన్నీ కూడా మనకు కిట్ రూపంలో అయితే పంపిణీ చేయబోతున్నారు అనమాట. ఇప్పటికీ ఇంకా స్కూళ్ళు తెరిచి 2 రోజుల పైన గడుస్తున్నా కూడా సరిగ్గా పుస్తకాలు పంపిణీ చేయలేదు. ఇంకా మనకు పిల్లలకు యూనిఫాము, బూట్లు ఇవన్నీ కూడా ఇవ్వలేదన్నమాట. ఇక వీటన్నిటిని కూడా ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది. ఇక ఈ రోజు జరిగినటువంటి మీటింగ్లో కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారనమాట. ఎట్టకేలకు ఈ పథకాన్ని అమలు చేయడానికి డేట్ అయితే కూడా వచ్చే నెలలో ఫిక్స్ అయితే చేశారు. ఇక వచ్చే నెల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 రూపాయలు అయితే జమ అవుతాయి. ఇది మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీరు ఎవరి సహాయము లేకుండా మీ ఫోన్లోనే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతేకాకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది అప్డేట్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి.